హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు అయితే 3 టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి బెండకాయలు అనమాట. సో బెండకాయలు అయితే ఇన్స్టెంట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఇంకా జిడ్డు లేకుండా జిగడ లేకుండా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో మనమైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే శుభ్రంగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. తుడుచుకున్న తర్వాత మనకి సమాన సైజులో కొన్ని బెండకాయలు అయితే తీసుకొని ఈ విధంగా మన గుప్పెట్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని తీసుకొని సమాన సైజులో పట్టుకొని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే మాత్రం ఎన్ని బెండకాయలు అయినా ఈజీగా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం కట్ చేసిన కొద్ది ఇంకా కట్ చేయాలనిపిస్తుంది, నిజం చెప్తున్నా. అంత మన కటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ కట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా సమానంగా పెట్టుకొని కట్ చేసుకుంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా అండ్ పిల్లల స్కూల్ కూడా లేట్ అవ్వకుండా తొందరగా అయితే అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చిన్నతనంలో బెండకాయలు తింటే లెక్కలు ఎక్కువ వస్తాయి అని అయితే అమ్మ వాళ్ళు చెప్పి మనకైతే ఎక్కువ తినిపించేవాళ్ళు. సో మీకైతే అలా చెప్పారా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని చూడండి ఎంత పొడిగా ఉన్నాయో. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మాత్రం ఫ్రై కానీ కర్రీ అయినా చేసుకోవచ్చు అనమాట. సో జిగడ అనేది అయితే రాదు ఫ్రెండ్స్. చెప్పింది అయితే మీరైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సో మీకైతే నేను వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి, నేను ఫ్రై చేసిన వీడియో. సో ఇందులో అయితే నేను టమాటా వేసాను అనమాట. మీకు టమాటా అవసరం నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటాను. ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని చేసుకోవచ్చు అనమాట, లేదంటే టమాటా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ చింతపండు అనమాట. సో చింతపండు అయితే మ్యాక్సిమం మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, స్టోర్ చేసుకుంటాము. 1 ఇయర్ పాటు ఉండాలని అయితే స్టోర్ చేసుకుంటాం, డబ్బాలో పెట్టుకొని కానీ సో ఈ విధంగా కవర్లో అయినా కానీ పెట్టేసుకుంటాం అనమాట. సో మ్యాక్సిమం నేనైతే ఫ్రెండ్స్ నాకు జరిగేది అయితే చెప్తున్నాను అనమాట. నేను పప్పు పొయ్యి మీద పెట్టి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చింతపండు పులుసు వేసే టైంలో నాకు చింతపండు అయితే గుర్తుకొస్తుంది. ఆ టైంలో ఇలా మన ఫ్రిడ్జ్లోంచి తీసేసరికి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. సో మనం తీయడానికి కూడా రాదు, అంత గట్టిగా అయిపోతుంది. సో అప్పటికి ఇన్స్టెంట్గా మనకి జ్యూస్ వచ్చేలాగా చింతపండు రసం వచ్చేలాగైతే ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ టిప్లో అయితే నేను చూపించబోతున్నాను అనమాట. సో నాకైతే ఎవ్రీ టైం ఇలాగే జరుగుతుంది, మీకు కూడా ఇలా జరుగుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక గిన్నె అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పోసుకున్న తర్వాత మనమైతే ఇక గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఈ విధంగా అయితే గ్యాస్ పైన పెట్టేసుకొని మరిగించుకోవాలన్నమాట. వాటర్ కొంచెం మరగగానే మనం ముందుగా ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, సో ఆ చింతపండు అయితే మనం ఇందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇంత గట్టిగా ఉన్న చింతపండు అయితే మనకి ఇన్స్టెంట్గా నార్మల్ వాటర్లో అయితే సో నానదనమాట. కంపల్సరీగా టైం వేస్ట్ అవుతుంది అది నానే వరకు వెయిట్ చేయాలంటే. సో మనకు అప్పటికి కావాలి మనకి అని అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత గట్టిగా ఉందో, నేను తీస్తున్నా కానీ రావడం లేదు. సో ఈ విధంగా అయితే నేను లైవ్లో కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే వేడి వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం వేయగానే వేడి వాటర్తో వెంటనే నానిపోతుంది అనమాట. సో ఈ విధంగా నానిపోతుంది. చూడండి కొంచెం అయితే వేడి చేసేసి మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను స్పూన్తో కూడా మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా నానిపోయింది అనేది. ఇన్స్టాంట్గా ఇమ్మీడియట్గా నానిపోతుంది అనమాట. మనకైతే ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు. సో ఈ వేడి వాటర్ అయితే పక్కన పడేసుకొని మనకైతే చల్ల వాటర్ ఇందులో పోసేసుకొని మనకి ఎంతైతే జ్యూస్ కావాలో అంత జ్యూస్ తీసుకొని చింతపండు తీసుకొని అయితే మనం పప్పులో అయితే యూజ్ చేసుకోవచ్చు. పప్పే కాదు ఫ్రెండ్స్, ఇంకేమైనా చింతపండుతో చేసే ఐటమ్స్ చేయని ఈ విధంగా చేసుకుంటే తొందరగా మనకైతే జ్యూస్ అయితే తొందరగా వస్తుంది. దీనివల్ల ఎలాంటి అయితే అపాయం అయితే ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే మనకి బియ్యంలో పురుగులు అయితే చాలా వస్తుంటాయి కదా ఫ్రెండ్స్. మనమైతే బయట నుంచి బియ్యం తెచ్చుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటాం కదా. సో స్టోర్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక 2 months అలా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ టైంలో అయితే బియ్యంలో అయితే పురుగు అయితే వస్తూనే ఉంటుంది. సో బియ్యంలో పురుగు పట్టకుండా అయితే నేను ఒక టిప్ అయితే మీకైతే చెప్తాను అనమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ అయితే మాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇవైతే నేనైతే ఈరోజు అయితే తీసుకొని ఒక డబ్బాలో అయితే పోసుకున్నాను అనమాట. డబ్బాలో పోసుకున్న తర్వాత నాకు బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికైతే నేను ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి టిష్యూ పేపర్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలన్నమాట. సో పసుపు వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. సో ఈ విధంగానే కాదు, మీకు నచ్చిన విధంగానైనా ఫోల్డ్ చేసుకోండి. పసుపు అయితే బయటికి రావద్దు ఫ్రెండ్స్. బయటికి రాకుండా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకైతే వెజిటబుల్స్కి
ఆకుకూరలకైతే ఈ విధంగా రబ్బర్ అయితే వస్తుంది కదా, సో ఆ రబ్బర్ అయితే ఈ విధంగా కట్టేసుకోవాలి. పసుపు అనేది బయటికి రాకుండా కట్టేసుకోవాలి. నేను ఇంకొక టిష్యూ పేపర్ కూడా తీసుకొని అయితే ఇంకొక స్పూన్ పసుపు కూడా వేసుకొని నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు నచ్చిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకొక రకంగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక రబ్బర్ కూడా దీనికైతే పెట్టేస్తున్నాం అనమాట. ఈ విధంగా నేనైతే రెండైతే ప్రిపేర్ చేసుకున్నా. ఇవైతే ఏం చేస్తున్నాం ఏంటనేది అయితే చూద్దాం రండి. ఇంకా డబ్బా అయితే మూత తీసేసుకున్నాను అనమాట. తీసుకొని అటొకటి ఇటొకటి ఆపోజిట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. లోపలకని అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా లోపల అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మీకు వీలైతే 4 కూడా చేసుకోవచ్చు, అక్కడెక్కడ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి మనం బియ్యంలో కొలతకైతే ఒక గ్లాస్ అయితే పెట్టేసుకుంటాం ఎవరైనా సరే ఇళ్ళల్లో కదా ఫ్రెండ్స్. ఆ గ్లాస్ అయితే ఇలా బియ్యం నింపి అయితే ఉండాలన్నమాట. సో సైడ్గా పక్కన పడేసి కానీ బోలించి కానీ అయితే ఉండకూడదు గ్లాస్ ఎప్పుడైనా సరే. ఇంకా అలా పడేసి అయితే ఇంకా బోర్లో పెట్టేసి పక్కన పెట్టేసి అయితే ఉండొద్దు. కంపల్సరీగా ఆ గ్లాసులో బియ్యం అయితే కంపల్సరీగా పెట్టేసి ఉంటే మనకైతే ధనలక్ష్మి మంచిగా కలిసి వస్తుంది. సో ఈ 3 టిప్పులో మీకు ఏ టిప్ నచ్చింది, ఏ టిప్ యూజ్ అవుతుందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.